చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీని రెసిపీ ఏంటో ఈరోజు చూద్దాం. అయితే ముందుగా ఈ వీడియో లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం అలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకుందాం. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఆనియన్ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలాగే వేయించుకున్న తర్వాత 5-6 ఎండుమిర్చి, 7-8 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకుందాం. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకోండి. 1 నిమిషం అలా పసుపుని కలుపుకొని ఆ తర్వాత టమాటోలు వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. టమాటోలు ఎక్కువగానే వేసుకున్నాం, ఎందుకంటే ఆ పుల్లటి కమ్మటి ఫ్లేవర్ రావాలి కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేద్దాం. ఒకసారి మూత తీసి 1 టీ స్పూన్ ఉప్పు వేసాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. సో టమాటోలన్నీ నూనెలో మెత్తగా ఉడకాలి. మీరు హైబ్రిడ్ టమాటాలు ఉంటే కొంచెం టైం పడుతుంది, చూసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం. చిటికెడు గరం మసాలా వేసాం. ఇది స్పైసీ కోసం, ఇది ఆప్షనల్, మీరు వద్దు అనుకుంటే వేసుకోకండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత తీసాక ఇలా దగ్గర పడుతుంది. ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇప్పటి వరకు చూస్తున్నారంటే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం కొంచెం కసూరి మేతి యాడ్ చేసాము. ఇదంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించి నూనె తేలాక ఆఫ్ చేసుకొని వడ్డించుకుంటే సరిపోతుంది. సో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.